దేవుడు యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షత. తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. తండ్రి ఇచ్చిన వర్తమానం కుమారుడు అందుకొని తన దాసులైన అపోస్తులకు అందించారు. వర్తమానం తండ్రిది. తండ్రి ప్రత్యక్షపరిచారు. ఆ ప్రత్యక్షపరిచిన ఆ వర్తమానాన్నే కుమారుడు లేదా యేసుక్రీస్తు తన దాసులకు అందించారు లేదా అనుగ్రహించారు. తండ్రి మాత్రమే భవిష్యత్ తిరిగినవారు కాబట్టి ఆదిమ సంఘం యొక్క గతి, వారి యొక్క భవిష్యత్ ఎలా ఉండబోతుందో అనేది యేసుక్రీస్తుకు తండ్రి ప్రత్యక్షపరిచారు. భవిష్యత్తులో ఆదిమ సంఘం యొక్క పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? శ్రమలలో ఇలానే కొనసాగబోతున్నారా? శ్రమలు తొలగిపోతాయా అనే విషయాల్ని దేవుడు యేసు ప్రభు వారికి కనపరిచారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థం. యేసుక్రీస్తు అనగా యేసు దేవుని అభిషక్తుడు, దేవుని చేత అభిషేకం పొందినవాడు అని అర్థం. అభిషక్తులకు దేవుడే తన ఆత్మను, తన శక్తిని, తన వర్తమానాన్ని అందిస్తారు. తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత లేదా ప్రకటన. ప్రత్యక్షత లేక ప్రకటన, అందుకనే ప్రకటన గ్రంథం అంటారు. మూయబడి, మూతవేయబడి మర్మంగా ఉన్న సంగతులను దేవుడు యేసు ప్రభు వారికి ప్రత్యక్షపరిచారు. ఆదిమ సంఘానికే కాదు, యేసు ప్రభు వారికి కూడా ఈ విషయాలు తెలియవు. త్వరలో ఏమి సంభవించబోతున్నాయో అనేది తండ్రి మాత్రమే తెలియజేయాలి. దేవుని యొక్క ప్రకటన అందుకున్న యేసుక్రీస్తు తన దూత ద్వారా వర్తమానం పంపించారు. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ద రెవల్యూషన్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ విచ్ గాడ్ గేవ్ హిమ్ టు షో హిస్ సర్వెంట్స్. తన యొక్క దాసులకు కనపరచడానికి దేవుడు యేసు ప్రభువుకు ఇచ్చిన ప్రకటన లేదా ప్రత్యక్షత అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. విచ్ గాడ్ గేవ్ హిమ్ టు షో హిస్ సర్వెంట్స్ వాట్ మస్ట్ సూన్ టేకెన్ ప్లేస్. యోహాను సువార్త 17వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతుంటే, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. భవిష్యత్తు గురించిన విషయాలు కానీ, శక్తి కానీ, జ్ఞానము కానీ సమస్తము తండ్రి నీ వలననే నాకు అనుగ్రహింపబడినవి. నీ వాక్యము, నీ వారు అంటాడు 17వ అధ్యాయం యోహాను సువార్తలో. వాక్యము నీది, ఈ శిష్యులు నీవారు, సమస్తము నీది, నీవారు, నీవి అంటూ ఉంటారు యేసుప్రభు. కానీ అనేకులు యేసుప్రభుని తండ్రితో సమానం చేయడం కొరకు కుమారుడు కూడా తండ్రితో అన్నిటినీ సమానంగానే కలిగి ఉన్నాడు అని క్లెయిమ్ చేస్తూ ఉంటారు. దానియేలు గ్రంథం 2:28 మనం చదువుతుంటే, దానియేలు గ్రంథం 2:28లో మర్మములను బయలుపరచగల దేవుడొక్కడు పరలోకమందున్నాడు. యేసుప్రభు అనేక మార్లు తెలియజేశారు పరలోకమందున్న తండ్రి అని. మర్మములను బయలుపరచగల దేవుడొక్కడు పరలోకమందున్నాడు. అంత్య దినములందు కలగబోవు దానిని ఆయన నెబుకద్నెజరునకు తెలియజేశాను. అంత్య దినముల్లో ఏం కలగబోతుందో, ఏం జరగబోతుందో దానిని నెబుకద్నెజరుకు, అలాగే ఈనాడు యేసు ప్రభుకు దేవుడే తెలియజేశారు. ఆయన మర్మాలని బయలుపరిచే దేవుడు, పరలోకమందున్న దేవుడు. దెర్ ఈజ్ ఎ గాడ్ ఇన్ హెవెన్ హూ రివీల్స్ మిస్టరీస్ అన్నాడు. దెర్ ఈజ్ ఎ గాడ్ ఇన్ హెవెన్. పరలోకపు తండ్రి, పరలోకపు దేవుని గురించి ఈ మాటలు తెలియజేయడం మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనును. తండ్రి అయిన దేవుని చేతిలో నుండి యేసు ప్రభు గ్రంథాన్ని తీసుకున్నారు. హీ కేమ్ అండ్ టుక్ ద స్క్రోల్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఆఫ్ ద వన్ సీటెడ్ ఆన్ ద థ్రోన్. సింహాసనమందు ఆసీనుడై ఉన్న ఆ తండ్రి చేతిలో నుండి గ్రంథాన్ని తీసుకున్నాడు. తండ్రి అయిన దేవుని చేతిలో నుండి యేసుక్రీస్తు గ్రంథాన్ని తీసుకున్నారు. ఇది ప్రకటన, ఇదే ప్రత్యక్షత, దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. యెహెజ్కేలు ఆ గ్రంథాన్ని ఎలాగైతే తింటాడో, యెహెజ్కేలు గ్రంథంలో యోహాను కూడా ఆ గ్రంథాన్ని తిని, అంటే డైజెస్ట్ చేసుకుని
అతను గ్రహించి ఆ తర్వాత ఇతరులకు అందిస్తూ ఉంటాడు. దేవుడు యేసుప్రభు వారు దూత ద్వారా యోహానుకు దేవుని యొక్క ప్రత్యక్షతను అందించారు. దేవుని యొక్క ప్రకటన లేదా వర్తమానాన్ని అందించారు. దేవుడు తన కుమారునికి ప్రకటనలు ప్రత్యక్షతను ఇవ్వాలి. సొంతగా దేవుని వలె ప్రకటనలు ప్రత్యక్షతలు గలవారు యేసుక్రీస్తు ప్రభు కాదు. కాబట్టి సహోదరులారా, దేవుడు ఎవరో, మర్మాలను బయలుపరిచే దేవుడు ఎవరో, యేసుక్రీస్తుకు భవిష్యత్తు తెలియజేసింది ఎవరు, త్వరలో సంభవింపనైన సంగతులను యేసుప్రభుకు బయలుపరిచింది ఎవరు అనే విషయాల్ని ప్రతి ఒక్కరూ వివరణాత్మకంగా తెలుసుకొని భవిష్యత్ తిరిగిన దేవుడు ఒక్కడే అని, ఆయన తండ్రి అని పూర్ణ హృదయంతో విశ్వసించి ఆయన ఆరాధించాలని మనం చేస్తున్నాం.